చెప్తున్నానండి. ఈ నోటి పూతలో కొంతమంది నోరు లోపలంతా పుండ్లు వచ్చినాయి అంటారు, నోట్లో మళ్ళా కుక్కులు వచ్చినాయి, నాలుకలు పగిలినాయి అంటారు. దానికి ఒక చిన్న చిట్కా మీరు వాడారంటే ఇది మీకు హాస్పిటల్కి వెళ్ళే పనే లేదు. అందుకని దీంట్లో ఆయుర్వేదికంగా ఉన్న పౌడర్ అండి ఇది పసుపు పొడి. ఇది పసుపు పొడిలో మనం ఇంట్లో తయారు చేసుకొని ఈ ఏరులతోటి మనం పసుపుని పచ్చి పసుపు అంటారు దీన్ని. ఫస్ట్ మనకు వచ్చేది పచ్చి పసుపు. ఈ పచ్చి పసుపుని మనం ఆయుర్వేద దాంట్లో వాడుకోవాలి. ఈ పసుపుని పౌడర్ చేసుకొని ఈ గడ్డని ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలన్నమాట. ఆ పౌడరే ఈ పౌడర్. ఈ పసుపుని మనము అప్లై చేసుకోవాలి నోట్లో. ఎలా అంటే పసుపుని బాగా కొంచెం ముద్ద చేసుకోవాలి. నీళ్ళు వేసుకొని ముద్ద చేసుకొని ఈ వాటర్ అండి నీళ్లతోటి ఒక వాటిలో ముద్ద చేసుకొని ఆ పసుపుని నోరంతా అప్లై చేసుకోవాలి. ఈ నాలుగు మీద ఉన్న ప్రతి ఒక్క పుండు పగిలింది, చిన్న చిన్న చుక్కలు వస్తాయి, చిన్న చిన్న పుక్కులు వస్తాయి, ఎంతో బాధ అండి అంటారు. ఆ బాధ నుండి రిమూవ్ చేసేది ఈ పచ్చి పసుపు అనమాట. ఈ పచ్చి పసుపులో బాగా నోట్లో వేసుకొని ఆ నోట్లో నాలుకతోటి చేతితోటి అంతా నా అంగిలి వరకు మనం దాన్ని అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకున్న తర్వాత 1 నిమిషము 2 నిమిషాల తర్వాత మనం దాన్ని బాగా నీళ్లతోటి నీళ్లు తీసుకొని ఈ నీళ్లతోటి కుక్కలించి ఊసేయాలన్నమాట. ఊసేసిన తర్వాత మనము ఈ పసుపుతోటి అయిపోయిన తర్వాత 2వ రోజు పటికి, ఈ పటికి అనేది ఆయుర్వేద మెడిసిన్ దగ్గర మనకు పటికి దొరుకుతుందండి. ఇలాంటి పటికి, ఈ పటికిని మనం నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్లు కరిగిన నీళ్ళని అలాగే 2వ రోజు నోట్లో వేసుకొని కుక్కలించి 2 నిమిషాల తర్వాత దాన్ని ఊసేసి మరలా మంచి నీళ్లతోటి కడుక్కోవాలండి. అది తర్వాత 3వ రోజు కొబ్బరి నూనెని ఇది మనం కూడా ఇంట్లో తయారు చేసుకున్న కొబ్బరి నూనెనండి. మనకి ప్యారిస్ కొబ్బరి నూనె దొరుకుతుంది. ఆ కొబ్బరి నూనెని 2 స్పూన్లు నోట్లో వేసుకొని ఆ 2 స్పూన్లు నోట్లో పుక్కలించి దాన్ని కూడా 2 నిమిషాలు అయిన తర్వాత గోరువెచ్చటి నీళ్లతోటి కడిగేసుకోవాలి. కడిగేసిన తర్వాత 4వ రోజు, ఇది ఫస్ట్ రోజు పసుపు, 2వ రోజు పటికి, 3వ రోజు కొబ్బరి నూనె, 4వ రోజు ఇంట్లో మనకి ఇది తయారు చేసిన ఇది తేనండి. దీన్ని హనీ అంటారు. మళ్ళా దీన్ని ఏం చేయాలంటే ఇది మనము ఆల్రెడీగా మనము పుట్టతోటి తయారు చేసిన హనీనే తెచ్చుకోవాలి, తేనెనే తెచ్చుకోవాలి. మనకు బెల్లంతో తయారు చేస్తారు, పంచదారతో తయారు చేస్తారు. అవి తీసుకోకూడదు. ఇది మంచిగా పొలాల్లో అడవుల్లో దొరికే తేనెని తీసుకొచ్చి అది నోట్లో బాగా దీన్ని 3 స్పూన్లు, మనకు చిన్న స్పూన్ ఉంటది, ఐస్ క్రీమ్ తినే చిన్న స్పూన్లు ఉంటాయి కాబట్టి ఐస్ క్రీమ్ తినే స్పూన్ తోటి 3 స్పూన్లు నోట్లో వేసుకోవాలి 4వ రోజు. ఆ 4వ రోజు ఆ నోట్లో వేసుకున్నది అట్లానే కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకుని పుక్కలుంచేయాలి. అది వగరగా ఉంటది. ఆ వగరగా ఉన్నప్పుడు ఆ నోట్లో వేసుకున్నది అంత అప్లై అయిపోద్ది అనమాట. అలా మనం ఈ 4 ఐటమ్స్ మనం చేసిన ఎడల మన నోటి పూత నుండి మనం రిలీఫ్ అయిపోతాం. 5వ రోజు మంచినీళ్లు, గోరువెచ్చని వేడి నీళ్లు తీసుకుని దాన్ని రోజు క్లీన్ చేసుకుంటా ఉండాలి. అలా దుర్వాసన వచ్చేవాళ్ళు కూడా నోరు ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే మనం నిలబడలేము. వాళ్ళల్లో నుంచి ఆ వాసన అనేది వస్తే ఎప్పుడు తప్పుకుందామా అనిపిస్తుంది. అలాంటివి వాళ్ళు కూడా ఈ 4 పసుపు, కొబ్బరి నూనె, తేనె, పటికి ఈ 4 వాడారంటే ఇది మనకి హాస్పిటల్కి వెళ్ళి మందులు తెచ్చుకోవాలి, టాబ్లెట్లు వేసుకోవాలి, ఇవన్నీ లేకుండా ఈ 4 ఐటమ్స్ తోటి మనకి ఆరోగ్యాన్ని సంపాదించుకుంటాం. ఆయుర్వేద మన ఇంట్లోనే మనం వంటగదుల్లోనే ఉంటాయండి ఇవన్నీ మన దగ్గర. ఇవన్నీ మనం సిద్ధపరచుకోవాలి. ఏదో ఒక్కటి చెప్తున్నాను. ఆ తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత మనము ఈ పటికి నీళ్లు ఉంటాయి కదండి, ఈ పటికి నీళ్లలో కూడా ఇది అద్దుకొని బాగా పెదాల మీద, నోటి పళ్ళ మీద అన్ని రుద్దేసుకుంటే మనం ఆ రఫ్ చేసిన తర్వాత ఆ లోపల ఉన్నది ఆ క్రీములు అనేది లోపల వైట్ గా పళ్ళల్లో కొంతమందికి ఆగిపోయి ఉంటాయి. అది కూడా
రిమూవ్ అయిపోద్దండి. అన్ని ఆరోగ్యాలు మన చేతుల్లోనే ఉన్నాయి. మనం హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. మనము ఈ చిట్కాని మీరు వాడారంటే మీరు దాన్ని వాడిన తర్వాత నాతో చెప్పండి, కామెంట్ చేయండి. దీన్ని రిమూవ్ అయిన తర్వాత మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. పిల్లలు కూడా కాలేజీకి వెళ్లే పిల్లలు కానీ స్కూళ్ళకి వెళ్లే పిల్లలు కానీ వారికి నోరు దుర్వాసన ఉంటే ఇవన్నీ వాడండి. అలాగే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే బెల్ బటన్ నొక్కండి. ఇదొకటి చేయండి. థ్యాంక్ యూ.